మీకు విషయం తెలుసంటే ఆ రాజా దెబ్బకి లెక్చరర్ ఊరు వదిలి వెళ్ళిపోయారంట. అవునంట. పాప మా లెక్చరర్ ఎంత మంచివారో తెలుసా? వాడు చదవడు, ఇంకొకళ్ళు చదవనివ్వడు. ఈ కాలేజ్ కి పట్టిన గ్రహచారమే మరి. అవునే. ఇంగ్లీష్ లెక్చరర్ ని రాజా బెదిరించాడంటరా. ఇక్కడ నుంచి ఆయన కాలేజీకి రాడంట. అయ్యో, మంచి లెక్చర్స్ అందరినీ బెదిరించి పంపించేస్తుంటే మనం ఎలా బాగుపడతాం? వాడు విన్నాడంటే నువ్వు అయిపోతావు. మంచివాడికే వస్తాయండి కష్టాలు. తోటి లెక్చరర్ వెళ్ళిపోతున్నారంటే బాధగా ఉంటుంది కదా. ఇలాంటి వెదవతో పెట్టుకుంటే చూసి చూడనట్టు పోవాల్సిందే మేడం. స్టూడెంట్స్ కాపీ కొడుతుంటే చూసి చూడనట్టు ఎలా వెళ్ళిపోతామండి? అది మన వృత్తి ధర్మం కదా. ధర్మాలు వేదాలు పక్కన పెట్టండి. నారు పోసిన వాడే నీరు పోయాలన్నది వేదాంత సారం. చదువు చెప్పినోడే పరీక్ష రాయాలన్నది నేటి సారం. ఎప్పుడు బాగుపడుతుందో ఈ సమాజం. ఏంట్రా సంగతిలో? ఒరే రాజా, నువ్వు ఇచ్చిన చెల్లెక్కి ఆ తెలుగు లెక్చరర్ మూటాముళ్ళే సర్దుకొని వెళ్ళిపోయారా. ఇప్పుడు అది కాలేజీలో హాట్ టాపిక్ అయిందిరా బాబు. ఇంతకీ ఆ లెక్చరర్ బదులు ఒరే నచ్చి, నేను చెప్తారా నీ శృతి. ఆ లెక్చరర్ ప్లేస్ లో ఏ లెక్చరర్ వస్తారా అని అడ్డ బొమ్మ బోర్సేద్దాం రా. బొమ్మ పడింది అనుకో, ఒక అందమైన అమ్మాయి మన కాలేజీకి లెక్చరర్ గా వస్తుంది. లెక్చరర్ అయితే భలే ఉంటుందిరా. అవును మామ, ఇలాంటి అమ్మాయి మన కాలేజీ లెక్చరర్ గా వస్తే నా అటెండెన్స్ 100కు 100రా. నీది 100 అయితే నా 110రా. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? చెబుతాను గానీ మీ పేరు సౌందర్య కదా? అవును. కాదు, నేను ఒక పజిల్ చెప్తాను, ఇప్పండి. అలాంటి విషయాల్లో మేము చాలా ముద్దులు. అడగండి. ఆకాశంలో ఏముంటాయి? చుక్కలు. మేఘాలు. ఓకే, మరి అమ్మవారి మెడలో ఏముంటుంది? దండ. మళ్ళీ మాల. ఆ రెండు కలిపితే నా పేరు వస్తుంది. మేఘమాల. అది సరే, ఇంతకీ అడ్రస్ చెప్తారా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళాక ఒక టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 3 అడుగులు వేసి మీ బ్యాక్ మీరు చూసుకున్నారు అనుకోండి, ఈ అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆటో త్వరగా రండి. మనడు మంచి స్పీడ్గా ఉన్నాడు రా. మేఘమాల గారు. అవును, మేఘమాలనే. నా పేరు బాగానే కనిపెట్టావు. నీకోసమే వచ్చాను. తొలిసారి రైల్వే స్టేషన్లో చూసినప్పుడే మీ మీద మనసు పడ్డాను. మీరంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. నా గుండెల్లో ఒక్కసారి తలపెట్టి చూడు, నీకే తెలుస్తుంది ఆ గుండె చప్పుడు. మంచి కళను పాడు చేసావు కదరా మిత్రద్రోహి. అబ్బో, మనం కాలేజీని ఎగ్గొట్టైనా సరే మేఘమాలను ఎత్తుకుదాం. మామ, నువ్వు కూడా వచ్చావా? నేనే కాదు, వాడు కూడా వచ్చారా. ఒరే మామ, మనం ఏ రోజు కాలేజీకి వెళ్ళామురా? వెతుకుదాం రా. ఆ అమ్మాయి కనబడేంత వరకు వెతుకుదాం. ఓకేనా?